అందరికీ నమస్కారము. ఆ మ్యూజిక్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా గొప్ప పాట, అతి గొప్ప పాటల్లో ఇది ఒకటి. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట ఆకాశం ఏనాటిదో నిరీక్షణ అనే సినిమాలోది. అయితే ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి పాటగా 30 మంది అడిగినట్టు మా అడ్మిన్ చెప్పారు. అయితే ఈ సినిమాలో ఇంతకుముందు ఏ పాట నేను చేయలేదు కాబట్టి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది 1986లో విడుదలైనటువంటి సినిమా. దర్శకుడు అంటే ఫోటోగ్రఫీ, దర్శకత్వం, కూర్పు, ఎడిటర్ 3 ఆయనే. ది గ్రేట్ లెజెండ్ బాలు మహేంద్ర గారు. నిర్మాతేమో లింగరాజు గారు. ప్రధాన తారాగణం కథానాయకుడు భానుచంద్ర గారు, కథానాయిక అర్చన గారు, అలాగే అల్లు రామలింగయ్య గారు, పిఎల్ నారాయణ గారు, రాళ్లపల్లి గారు ప్రధాన పాత్రలు. సంగీతం మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. దీన్ని 2005వ సంవత్సరంలో అదు ఒరు కణాకాలం అని చెప్పి తమిళంలోకి పునర్నిర్మించారన్నమాట. రీమేక్ మళ్ళీ చేశారు. అసలు ఈ నిరీక్షణ అనేది 85లో వచ్చినటువంటి యాత్ర, అది కూడా బాలు మహేంద్ర గారే. యాత్ర అనే సినిమా ని తెలుగులో తీశారు ఆయనే, బాలు మహేంద్ర గారే. ఈ సినిమాకి 2 రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు దక్కాయి ఆ సంవత్సరం. అలాగే ఈ సినిమాను మళ్ళీ డబ్ చేసి అంటే అనువదించి విడుదల చేశారట తమిళ్లో అదే సంవత్సరం 86లో. ఏమని? కన్నే కలైమానే అనే పేరుతోటి. సో ఇది నేను అనుకోవడం, ఒక్క నిమిషం, ఇది ఒక హిందీలో కూడా తీసినట్టు నాకు. ఎనీవే సరే, ఎనీవేస్ ఇప్పుడు ఆ విషయం ఎందుకు కానీ. సో అర్థమైంది కదా, అవి రీమేక్స్ డబ్ చేసి విడుదల చేయటం. దర్శకుడు, స్క్రీన్ ప్లే కూడా ఆయనే, బాలు మహేంద్ర గారు. అయితే తెలుగులో నిరీక్షణకి సంభాషణలు జంధ్యాల గారు రాశారు. కథ అహిల మహేంద్ర, నిర్మాత లింగరాజు గారు. కూర్పు, ఛాయాగ్రహణం 2 మళ్ళీ బాలు మహేంద్ర గారు, దర్శకుడే. సంగీతం ఇళయరాజా గారు. నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్. ఇతర ముఖ్య పాత్రల్లో మనకి నర్రా వెంకటేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, నిర్మలమ్మ గారు, పిజే శర్మ గారు, బి సరోజాదేవి గారు, రంజిత గారు, కేకే శర్మ గారు, అలాగే అంజు అంటే నా ఉద్దేశంలో చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటా, బేబీ అంజు అనుకుంటా ఆ అమ్మాయి. సో వీళ్ళందరూ ఉంటారు మిగతా పాత్రల్లో. 4 పాటలు ఉంటాయి, అన్నీ కూడా ఆచార్య ఆత్రేయ గారు రాశారు. ఈ పాట పాడింది జానకి గారు. అయితే ఈ పాటకు వెర్షన్స్ ఉంటాయి, చెప్తాను. అయితే 75, 77, 1975, 77 మధ్యలో మన దేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీ ఆ కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం అనేది దర్శకుడు గమనించి దాని నుంచి ప్రేరణ పొంది చేసినటువంటి సబ్జెక్ట్ అన్నమాట ఇది. దీనికి స్పెషల్ జ్యూరీ అవార్డు, నంది అవార్డు చెప్పాను కదా, అర్చన గారికి వచ్చింది నటిగా. అలాగే బెస్ట్ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ ఛాయాగ్రహణం బాలు మహేంద్ర గారికి. ఇప్పుడు ఈ పాట వెర్షన్స్ చెప్తాను మీకు, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు చెప్తాను. ఇప్పుడు 86లో ఈ సినిమా వచ్చింది కదా, 85లో యాత్ర. సరే, సినిమా పక్కన పెట్టండి. ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందంటే బాలు మహేంద్ర గారికి చాలా ఇష్టమైపోయి ఇదే పాటని మళ్ళీ 1996లో ఆయన హిందీలో చేసినటువంటి ఔర్ ఏక్ ప్రేమ్ కహాని, ఔర్ ఏక్ ప్రేమ్ కహాని, ఇంకొక ప్రేమ కథ అని దాని అర్థం. అందులో మండేతో, మండే అంటే సండే మండే ఉంటుంది కదా, అలాగా ఆ మండేతో అనే లిరిక్స్ తోటి ఇదే ట్యూన్ అనమాట ఆ సినిమాలో వాడుకున్నారట. అయితే దీన్నే మళ్ళీ గుమ్ సుమ్ గుమ్, మీకు తెలిసే ఉంటుంది, పా చిత్రం. నేను కూడా 2005వ సంవత్సరంలో వచ్చింది హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు, దర్శకుడు ఆర్ బాల్కి,
ఆయనకి మళ్ళీ ఈ పాట విపరీతంగా నచ్చేసి ఆయన ఇళయరాజా అభిమాని ఆర్ బాల్కి గారు మళ్ళీ ఆ పాట ఈ ట్యూన్ కావాలని చెప్పి హిందీలో గుమ్ సుమ్ గుమ్ అనే పాటగా దీన్ని చేయడం జరిగింది. అయితే ఇళయరాజా గారు దీన్ని ఒరిజినల్గా అసలు మొట్టమొదట ఓలంగల్ అనే మలయాళ చిత్రం కోసం తుంబీవా అనే పాటగా దీన్ని తయారు చేశారు. దాని తర్వాత అదే సంవత్సరం 82వ సంవత్సరంలో వచ్చింది ఓలంగల్ అనే సినిమా, మలయాళ సినిమా. అదే సంవత్సరం తమిళంలో ఆటో రాజా అనే సినిమాలో సంగత్తిల్ పాడాద కవిదే అని చెప్పి మళ్ళీ ఇదే ట్యూన్ రాజా గారే వాడడం జరిగింది. విజయకాంత్ గారి హీరో అందులో. సో అట్లా 2 వెర్షన్స్ అయ్యాయా. మళ్ళీ ఇప్పుడు తెలుగులో నిరీక్షణలో ఈ పాట ఆకాశం ఏనాటిదో. మళ్ళీ 96లో ఔరే ప్రేమ్ కహానీలో మండేతో అని ఒక పాట. అలాగే 2005 సంవత్సరంలో పా అనే సినిమాలో గుమ్ సుమ్ గుమ్ అని ఇంకొకసారి. సో ఇట్లాగా 5 సార్లు ఈ పాట జనాల్లోకి వచ్చింది. అలాగే కన్నడంలో కూడా డబ్ చేశారు ఈ పాటని, అక్కడ కూడా అందరికీ తెలుసు. సో కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం అలాగే హిందీ 5 మా దేశంలో 5 ప్రధాన భాషల్లో కూడా ఈ పాట వెళ్ళిపోయింది. అంత ప్రజాదరణ పొందినటువంటి పాట ఇది. మళ్ళీ ఇళయరాజా గారి ఒక పిహెచ్డి మెటీరియల్, ఇంకా అసలు అందులో సందేహం లేదు. బేస్ గిటార్కి ముఖ్యంగా చాలా గొప్ప పాటల్లో మళ్ళీ ఇది ఒకటి. ఈ మధ్యకాలంలో చాలా చేశాను నేను బేస్ గిటార్ ప్రధానంగా వినపడిన పాటలు రాజా గారి పాటల్లో. మళ్ళీ ఇది బేస్ గిటార్కి ఒక పిహెచ్డి మెటీరియల్ అనమాట. సో పాటలోకి వెళ్దాము. ఇది 1 శృతిలో ఉంది, సి స్కేల్లో ఉంది. కాపీ రాగంలో ఇంకా అత్యద్భుతమైన మెలడీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మెలడీస్ ఇన్ కాపీ రాగం. అలాగే చతురస్ర జాతికి చెందినటువంటి నడక. తబలాతో మాత్రం ఇస్తారు చూడండి. ఆ తబలాతో కూడా ఎట్లా ఇచ్చారంటే 1 2 3 4 తక్క దీమి తక్క అలా స్ట్రైట్గా కాకుండా మనకి ఇంగ్లీష్ మ్యూజిక్ అంటే వెస్ట్రన్ మ్యూజిక్కి సంబంధించి సోల్ అనే ఒక రిథం ఉంటుంది, SOUL సోల్. ఆ రిథం కరెక్ట్గా డ్రమ్స్ మీద వాయిస్తే ఎట్లా వస్తుందో అదే మనకి తబలాలో ఇచ్చారు. అని వస్తుంది అనమాట. అదే రిథంని డ్రమ్స్ మీద కాకుండా తబలా మీద వాయిస్తే ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఇచ్చారు. చూడండి ఎట్లాంటి క్రియేటివిటీ రాజా గారిది. సో అక్కడ వరకు మనం శృతి, తాళం చూసాము, కాపీ రాగము. అయితే మైనర్ స్కేల్ అని కూడా ఖచ్చితంగా చెప్పాలి, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. బేస్ గిటార్ తర్వాత కార్డ్స్ ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ మొదలు చూద్దాం పాట ఏంటనేది. ఇందాక మొదట్లో వాయించాం కదా వీడియో మొదట్లో. మనకి కాపీ రాగం రీ మా ప నీ స నీ టు స నీ ద ని ప మ గరి స. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సో అలాగా ఈ ఫస్ట్ బెల్స్తో మొదలవుతుంది. సరి గ సరి స ని ప సరి గ సరి ని స. అది కట్ నోట్స్ కదా, కట్ నోట్స్. ఇదే మన జానకి గారు పాడతారు చూడండి. నీరి ప నీరి స్లైడ్, రీ నుంచి మళ్ళీ పా స్లైడ్. అయిందా? మళ్ళీ ఆ బెల్స్ మీద చూడండి. ఆ 2 చిన్న ఫ్రేజెస్లోనే కాపీ రాగంలో ఉన్న సారవంతా లాగేశారు. సో మళ్ళీ ఇదే ఫ్రేజ్ జానకి గారు పాడతారు. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ స్లైడ్స్ ఉంటాయి, గమకాలు. బాబా అది టిపికల్ రాజా గారి గమకం. ఓకేనా? సో ఇంకొకసారి చూద్దామా. అని అట్లా పాడేసిన తర్వాత జానకి గారు ఇక్కడ గమకాలు చూశారు కదా, ఇక్కడ స్లైడ్స్, మా నుంచి రీ స్లైడ్, గా నుంచి సా స్లైడ్, మళ్ళీ గమకం లాస్ట్లో రీమా గారి. అయితే ఇక్కడే మనకి బేస్ గిటార్ మొదలైపోతుంది, కార్డ్స్ కూడా వచ్చేస్తాయి. సో ముందు బేస్ గిటార్ చూద్దాం. బేస్ గిటార్
స్పేస్ ఏమి ఇచ్చారంటే ఇవే నోట్స్కి గరి స ద మ ప గరి స ద ప ప స. అది ఫస్ట్ ఫ్రేజ్కి. రెండో దానికి స స మ మ ద ప స స మ మ మ ప బ బ బ బ. క్రోమాటిక్స్ మా 2. ఈ పాటకి ప్రత్యేకత చెప్తున్నాను చూడండి. బేస్ లైన్ మాత్రం ప్లే చేసుకుని వెళ్తే మీకు అదొక పాటలా అనిపిస్తుంది, అదొక పెద్ద బాణీలాగా అయిపోయి అదొక పాటలా అనిపిస్తుంది. సరే, మళ్ళీ మర్చిపోతానేమో, మా అడ్మిన్ చెప్పన్నారు 14వ తారీఖు, జూలై 14వ తారీఖు అనగా ఎల్లుండి సభ్యులకు, సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వపు వీడియోలలో కీబోర్డ్ పాఠాలు, బేసిక్ లెసన్స్ ఫర్ బిగినర్స్ ఆర్ లెర్నర్స్, లెసన్స్ ఫర్ లెర్నర్స్ అనుకోండి. అందులో 2వ పాఠం అప్లోడ్ అవబోతోంది. సో గమనించగలరు. సో 2వ ఫ్రేజ్ కూడా చూసాం కదా. సో మొత్తం చూద్దాం ఇప్పుడు. ఇది ఫస్ట్ ఫ్రేజ్. క్రోమాటిక్స్ ఎప్పుడైతే వచ్చిందో, పైగా కాపీ రాగంలో లేని స్వరం మనకి అక్కడే వెస్ట్రన్ మ్యూజిక్లో న్యాచురల్, అదే మైనర్ స్కేల్ అర్థమైపోతుంది. సో ఇది ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినట్టు ఇక్కడికి ఓపెనింగ్. ఇప్పుడు పల్లవి, ఇక్కడ నుంచి మనకి రిథం మొదలవుతుంది. ఇక్కడ దాకా రిథం ఉండదు, టెంపో ఉంటుంది బట్ రిథం ఉండదు. పల్లవి నుంచి రిథం స్టార్ట్ అవుతుంది తబలాతోటి. సో ఒకసారి లీడ్ చూపించేస్తాను. ప్రతిదీ 2 సార్లు కదా, ఒకసారి 2 సార్లు వాయిన్ చేద్దాం. సారీ, అట్లా మొత్తం పాడతారు. దీని మీద ఇప్పుడు చూడండి, బేస్ చూడండి. ఓకే, సో ఫస్ట్ దానికి నేను కార్డ్స్ చెప్పలేదు కదా. ఓకే, కార్డ్స్ చెప్పేస్తాను. ఫస్ట్ మ్యూజిక్ కార్డ్స్ చెప్పలేదు, సారీ. ఫస్ట్ మ్యూజిక్కి కార్డ్స్ చూడండి. కార్డ్స్ కూడా ఎలా అంటే ప్రతి స్వరానికి ఒక కార్డ్ వేశారు. ఆల్మోస్ట్ చాలా చోట్ల ప్రతి స్వరానికి ఒక కార్డ్. దట్ ఈస్ మైస్ట్రో. చూడండి, సి మైనర్, జీ మేజర్, సి మైనర్, ఏ ఫ్లాట్ మేజర్, ఎఫ్ మైనర్, జీ మేజర్. అది ఫస్ట్ ఫ్రేజ్. రెండో ఫ్రేజ్కి సి మైనర్, జీ మేజర్, సి మైనర్, ఏ ఫ్లాట్ మేజర్, జీ మేజర్, సి మైనర్. చూడండి, మీకు ఆ కార్డ్స్ వాయించగానే అందులోంచే మెలోడీ వచ్చేస్తుంది. చూసారా? రెండో ఫ్రేజ్ C7, F minor, A flat, G major.
D7, రెండోసారి D7 G మేజర్. జాగ్రత్తగా వినండి, చాలా టఫ్గా ఉంటాయి. C7 F మైనర్, A ఫ్లాట్ G, ఇది మొదటిసారి. రెండోసారి C7 F మైనర్, D7 G మేజర్. పల్లవి మొత్తం వాయించేసాను కదా రిథంతో వచ్చినప్పుడు. ఆ పల్లవికి ఇప్పుడు బేస్ చూద్దాం. బేస్ చెప్పేసి అప్పుడు కార్డ్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, బేస్ ఎలా మార్చారంటే ఫస్ట్ ఓపెనింగ్ మ్యూజిక్లో ఈ పల్లవి రిథం లేకుండా వచ్చింది కదా, అక్కడ ఒకలా ఇచ్చారు. రిథం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకలా ఇచ్చారు. చూడండి, గరి స గ మ మ గరి స గ మ మ ప, సారీ, గరి స గ మ మ ప ని సరి గరి స గ మ మ ప స ప సరి. స్లోగా చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. గరి స గ మ మ ప ని సరి గరి స గ మ మ ప స ప సరి. ఓకేనా? రెండో ఫ్రేజ్ నా 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 నా, దీన్ని మళ్ళీ మార్చేశారు చూడండి. ఇక్కడ చూడండి చాలా స్వరాలు వస్తాయి. సా నీ 1 ఫస్ట్ టైం, దా 2, మళ్ళీ పా దా 1 పా, గా రీగా మళ్ళీ మైనర్ గా 1, మళ్ళీ సా నీ దా నీ 1 దా 2, పా మా పా నీ 2, పా మా పా నీ. చూడండి, ఆ బేస్ లైన్ అలా వెళ్ళిపోతుంటుంది ప్యారలల్గా ఇంకో మెలోడీ లాగా. అర్థమైందా? సో ఇప్పుడు పల్లవికి బేస్ మొత్తం చెప్పేశాను కాబట్టి ఈ స్వరాలు పాడేద్దాం సార్. స నీ ద ప ద ప గ రి గ స నీ ద ని ప మ ప ని. ఓకేనా? సో ఇప్పుడు పల్లవి మొత్తానికి కార్డ్స్ చూద్దాం. అంటే ఏంటి, పల్లవి మళ్ళీ ఓపెనింగ్ మ్యూజిక్లో కార్డ్స్ ఇచ్చారు పల్లవికే, మళ్ళీ రిథం మొదలైన తర్వాత పల్లవికి వేరే కార్డ్స్. ఓకేనా? సో ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఆ బేస్ గిటార్లో ఏమేమి నోట్స్ వస్తాయి దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ప్రతి స్వరానికి ఒక కార్డ్. చూడండి, సారీ, సారీ ఒకసారి చూసి. ఆ బేస్లో మాటు ఎందుకు ఇచ్చారంటే ఈ D7 కార్డ్ వస్తుంది దానివల్ల. అర్థమైందా? ఎఫ్ మైనర్ ముందు వచ్చింది, ఫస్ట్ మ్యూజిక్లో కూడా ఉంటుంది. సి మైనర్ జీ అన్నీ ఉంటాయి. కొత్తగా వచ్చింది ఏంటంటే D7, దానివల్ల బేస్లో కూడా మాటు ఇచ్చారు. సరేనా? నెక్స్ట్ ఫ్రేజ్ ఇక్కడ చూడండి, సా నీ టు బేస్. మీరు బేస్ నోట్స్ కార్డ్స్ పక్కన పెట్టి చూసుకోండి. అంటే పాట స్వరాలు ఒక లైన్లో రాసుకోండి, దాని కింద బేస్ రాసుకోండి, దాని కింద కార్డ్స్ రాసుకోండి. ఎలా భలే ఇచ్చారు, 3 డిఫరెంట్గా వెళ్తుంటాయి మెలడీస్ లాగా. సో ఇప్పుడు సెకండ్ ఫ్రేజ్కి
ఓకే, ఇక్కడేంటి సి మేజర్, బి ఫ్లాట్, ఎఫ్ మేజర్, జీ మేజర్, ఏ ఫ్లాట్ మేజర్, సి మైనర్ మొదటిసారి. రెండోసారి సి మేజర్, బి ఫ్లాట్ మేజర్, ఎఫ్ మేజర్, బి ఫ్లాట్ మేజర్, జీ ఫోర్త్, ఎఫ్ మైనర్, జీ సెవెంత్. జాగ్రత్తగా గమనించండి, స్లోగా ప్లే చేస్తాను. సారీ, ఎఫ్ కదా, సారీ ఎఫ్. మళ్ళీ ఈ రెండు ఫ్రేజెస్ సి మేజర్, బి ఫ్లాట్ మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, ఏ ఫ్లాట్ మేజర్, సి మైనర్ మొదటిసారి. రెండోసారి సి మేజర్, బి ఫ్లాట్ మేజర్, ఎఫ్ మేజర్, బి ఫ్లాట్ మేజర్, జీ ఫోర్త్, ఎఫ్ మైనర్, జీ సెవెంత్. అయిపోయిందా? రెండో సంగీతానికి వచ్చాం ఇప్పటికి. ఓకేనా? సో రెండో సంగీతం మీకు రెండో సంగీతం బెల్స్తో మొదలవుతుంది. అని వచ్చి తర్వాత వీణ, అంటే నేను సితార్ను చూపిస్తున్నాను. ఆ గమకాలు చూడండి, ట్రేడ్ మార్క్ ఆఫ్ రాజా సార్. రెండు సార్లు వస్తుంది ఇది. దట్ ఈస్ అగైన్ రాజా సార్ గమకం, ట్రేడ్ మార్క్ గమకం. దీనికి బేస్ కార్డ్స్ చూద్దాం. మళ్ళీ ఫస్ట్ బేస్ చూసేద్దాం. బేస్ ఎలా ఇచ్చారంటే ఇది, అంటే నేను రిథం ప్రకారం వాయించట్లేదు, నోట్స్ అని చెప్పుకుని వెళ్ళిపోతాను. మీకు రిథం ఎట్లా అనేది వినండి. మీకు జాగ్రత్తగా హెడ్ ఫోన్స్ పెట్టుకు వింటే ఖచ్చితంగా బేస్ గిటార్ వినపడుతుంది. అంటే ఎందుకు ఈ రెండే ఉన్నాయంటే, పా రీ పా అనేది ఖచ్చితంగా జీ సెవెంత్ కార్డ్ అనమాట. అంటే ఈ టోటల్ ఫ్రేజ్లో ఆ బెల్స్ తర్వాత ఈ వీణ బిట్ ఏదైతే ఉందో, టోటల్ వీణ బిట్లో రెండే కార్డ్స్ వాడారు, జీ సెవెంత్, సి మైనర్. అందుకని ఈ పారి అని ఎప్పుడైతే వస్తుందో బేస్ లైన్, అది జీ సెవెంత్కి సంబంధించినటువంటి బేస్ అనమాట. సా ఎప్పుడైతే వస్తుందో అది సి మైనర్కి సంబంధించి. సో మళ్ళీ చూడండి.
దీని తర్వాత కార్డు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే రెండే ఉన్నాయి, జస్ట్ చూపించేస్తాను. అయితే అంటే పాసా పాసా వచ్చినప్పుడు సి మైనర్, మిగతా ఈ మా పా నీరి వచ్చినప్పుడు G7. ఇక్కడ చూడండి మత్తిపోయి బిట్ ఒకటి ఉంటుంది. జానకి గారు ఇదే మళ్ళీ సింత్ మీద వస్తుంది. రీ 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 గ రి గ ని స రి ప గ రి. అనగానే బెల్స్ వస్తాయి, సారీ బెల్స్ వస్తాయి. బెల్స్ ఏంటంటే గరి 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 అని వచ్చి, ఇప్పుడు జానక్ గారు పాడినటువంటి ఇవే నోట్స్ మళ్ళీ సింత్ మీద వస్తాయి అన్నమాట. మళ్ళీ బెల్స్ గరి 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 గరి. మళ్ళీ జానక్ గారు ఇక్కడ చూడండి, మళ్ళీ కాపీ రాగంలో అలా రసం పిండేశారు అనమాట. ఆహా, స్లోగా వాయిస్తున్నాను, యాక్చువల్గా ఫాస్ట్గా వాయిస్తే బాగుంటుంది. నోట్స్ ఏంటి? సరి సరి సని నీ వన్ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ C7 కార్డ్ అనమాట. ఎస్, సారీ సరి 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 సని స గ గ గ స మ గ మ గ స ని ద ద ని స ద ని ద ని మ మ ని ద స ని రి ని ద. దా టూ నీ వన్ చూశారు కదా, గా టూ. మళ్ళీ ప్లే చేద్దాం. ఓకే, ఇదే మళ్ళీ సింత్ మీద చిన్న చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఏంటంటే గా గా గ మ గ మ గ స గ స ని స ని ద ద ని స ద ని ద మ ద ని రి స ని ద అని ఇచ్చారు. అర్థమైందా? సారీ, మళ్ళీ చూద్దాం సింత్ది. ఇక్కడతో ఆపేస్తున్నాను, ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు, ఏమనుకోకండి. ఇప్పుడు జానకి గారు పాడినటువంటి 2 హమ్మింగ్స్ వాయించేస్తాను, అక్కడతో ఆపేద్దాం. సారీ, మళ్ళీ చూద్దాం. బాల ఓకే, అంటే ఈ ఫ్రేజ్కి ఇప్పుడు జానక్ గారు పాడినటువంటి హమ్మింగ్ ఫ్రేజ్కి బేస్ ఉంటుంది, కార్డ్స్ ఉంటాయి. అది ఇప్పుడు చెప్పట్లేదు, ఇంకా నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. 2వ భాగంలో కొనసాగిద్దాం.
అయితే ఇది ముగించే ముందు ఒకసారి సమ్మరైజ్ చేయాల్సి వస్తే, మొదటి సంగీతంలో మనకి బెల్స్ మొదలయ్యాయి, వెంటనే అవే నోట్స్ జానక్ గారు పాడడం, మళ్ళీ బెల్స్, మళ్ళీ జానక్ గారు. బేస్ గిటార్ చూసాం, కార్డ్స్ చూసాం, తర్వాత పల్లవితో మనకి రిథమ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మొత్తం పల్లవికి కార్డ్స్ మారిపోయాయి, బేస్ కూడా మారిపోయింది, అవన్నీ చూసాం. రెండో సంగీతం మళ్ళీ బెల్స్తో మొదలవుతుంది, తర్వాత వీణ పెట్టి చూసాం, తర్వాత జానకి గారు రాగం పాడటం, మళ్ళీ అది సింత్ మీద, మళ్ళీ బెల్స్, మళ్ళీ జానకి గారు, మళ్ళీ సింత్, ఇంకా చివరిలో బెల్స్ ఉండవు, తర్వాత ఫ్లూట్ బిట్ ఉంటుంది, అక్కడతో రెండో సంగీతం అయిపోతుంది. సో చెప్పేశాను కదా, మొత్తం కార్డ్స్ బేస్ చెప్పాను. ఓకే, సో 3 రోజులు దాటకుండా మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. 14వ తారీఖు జూలై 14 రెండో పాఠం వస్తుంది, మిస్ అవ్వకండి. సెలవు, నమస్కారం.